చేశారు. మరి సెలబ్రిటీని హింసిస్తే ఈ స్కిట్ చూసి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ along with the Steve. తలదించుకు బతుకుతావ తల ఎత్తుకు తిరగలేవ తల రాతను మార్చుకోవ సిగ్గనేది లేదా. నేను మీ దఫర్ని లాస్ట్ టైం చేసిన కాంట్రవర్సీ సరిపోలేదని ముందు మీద కాలం తల్లడానికి మేము ముందుకు వచ్చాను. ఇక్కడ ఒక గోల్డెన్ బకలా ఉంది. ఫస్ట్ తన దగ్గరికి వెళ్తాను. లక్ష్మి గారు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. యాజ్ దిస్ ప్రాపర్టీ అది మీరు యాంకరింగ్ చేసేది ఏ భాషలో? ఆల్మోస్ట్ తెలుగు భాషలో. అది తెలుగు కాదు, దానికి మీరు తెగులు పట్టిస్తున్నారని అందరూ అంటున్నారు. మీరు ఈ మధ్య దయ్యం లాగా ఒక సినిమా తీసారంట, నిజమేనా? అవును. అందులో దయ్యం మేకప్ వేసుకోవడానికి మీకు ఎంత టైం పట్టింది? టైం ఏం పట్టలేదు. అంతే, మీరు వితౌట్ మేకప్ తో వెళ్ళారని అన్నమాట. మీరు మేకప్ కంటే వితౌట్ మేకప్ లోనే అంత మంది దర్శకొని తట్టారంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? మీరు బతికే ఉన్నారు కదా. థ్యాంక్ యూ. మీకు బాహుబలి పార్ట్ 3 సినిమాలో ఛాన్స్ వస్తే చేస్తారా? చేస్తా. ఏ క్యారెక్టర్ చేస్తారు? ప్రభాస్ దా లేక రానాదా? మీరు ఏడుపు సీన్లలో గ్లిజరింగ్ లేకుండా నటిస్తున్నారంతా నిజమేనా? అలా ఏడ్చే తప్పదు. అనసూయ ఫోటో చూసి బావులు బావులు అని ఏడుతున్నారంట కదా. మీ ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారంట, పెళ్లి చేసుకుంటారా? లేదు. 10 years తర్వాత? లేదు. 20 years తర్వాత? లేదు. ఒకవేళ చేసుకుంటే మీకు ఎటువంటి అమ్మాయి కావాలి? ఒక అబ్బాయికి ఎంత పౌరుషం ఉండాలో అంత పౌరుషాన్ని చూపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. 16 అనాల 6 అడుగుల అచ్చమైన అబ్బాయి ఎలా ఉందో రశ్మి గారు మనకు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి అన్నయ్య. ఇప్పుడు మన ముందుకు ఒక గొప్ప వ్యక్తి రాబోతున్నారు. ఆయన ఎవరో కాదు, వాయువు గారు. అంతే, ఎయిర్ సార్, వెల్కమ్ ప్లీజ్. బంధుగా రండి రండి బంధువులారా రండి, నా గృహ ప్రవేశాన్ని విజయవంతం చెయ్యండి. మిమ్మల్ని కొన్ని కోతలు అడుగుతాను. బ్లాక్ మనీని వైట్ తెయ్యాలంటే ఏం తెయ్యాలి? సినిమా చేయాలండి. సినిమానా? అవునండి. సినిమా చేస్తే మా అంతే 5-6 కోట్లు ఖర్చు అవుతుంది. మీ సినిమాకి ఎంత ఖర్చు అవుతుంది? 2000 కోట్లు ఖర్చు అవుతుందండి. అదేనండి. ఎలా అంటే దాంట్లో డైనింగ్ టేబుల్ బంగారు ప్లేట్లు అండి, ప్లేట్లు బంగారం అండి, ఇంకా చాలా అన్ని బంగారాలని మాకు తెలుసు. ఇంకో క్వశ్చన్, మీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నేనేనండి. బాగా పాడుతున్నాను ఈ మధ్యలో. బంధుగన్ రండి రండి. లైటల్ ఎవరు? రైటర్ కూడా నేనేనండి. ఓహో సూపర్. మ్యూజిక్ డైరెక్టర్ లైటల్. ఏది మా కోసం ఒక మంచి పాట పాడండి. బంధుగన్ రండి రండి. కూతోంది ఒకటాలి కూతోంది. మీ ఇంట్లో జరిగిన గుహ ప్రవేశానికి చాలా మంది బంధువులు వచ్చారంట. అవునండి. ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఏమన్నా పెట్టాలా? పెట్టానండి. భజన కార్యక్రమం పెట్టాను. 2 కోట్లు ఖర్చు అయిందండి. ఆ భజనలో ఏం పాట పాడారు? బంధుగా రండి రండి. మీ ఫంక్షన్ కి అందరిని పిలిచి గిఫ్ట్లు ఇస్తారంట. నన్నెందుకు పిలిచి నాకు గిఫ్ట్ ఇవ్వలేదు? బేసిక్ గా నా ఫంక్షన్ పెద్ద కాంట్రవర్సీ అండి. మీరు వస్తే ఇక్కడ కాంట్రవర్సీ ఏముంటుందండి? ఇప్పుడు కాంట్రవర్సీ అంటే ఏంటి? కాంట్రవర్సీ అండి. కాంట్రవర్సీ అంటే ఏంటి? కాంట్రవర్సీ అదే ఏంటి? బంధుగన్ ఇదే కాంట్రవర్సీ అంటే. కొట్టాదండి. అయినా నాకు లావాల్సింది వచ్చింది. హ్యాపీ. ఎవరి పేర్లు చెప్తే ఎందుకు చెప్పడం? డైలెక్టులు అమ్మన్నాం. తుది దాలి తుది. నేను మిమ్మల్ని
కొన్ని కొత్తలు అడుగుతాను. మీకు పెళ్లి కాలేదని అందరు అంటున్నారు, కానీ పెళ్ళయిందని నేను అంటున్నాను. ఇది ఎంత వాళ్ళకు నిజం? అని చెప్పాడండి నాకు పెళ్ళైందని చెప్పని. పెళ్ళే కదా నాకు ఇప్పుడు దాకా వర్జన్ నేను. కాబట్టి ల్యాబ్ తీసుకొని టెస్ట్ చేసుకోండి. పదండి ప్రసాద్ ల్యాబ్ కి. ప్రసాద్ ల్యాబ్ ఎందుకు? మీరు చేసిన భాగవతాలని అక్కడ చోలేస్తున్నారు. అది మా స్కిట్లు అనుకుంటా. ఏంటి భాగవతాలు అది ఇది అంటారు? మీకు లక్ష్మికి ఏదో ఉందని మీరందరికి పుకాలు పుట్టిస్తున్నాను. పుకాల్ మీ ఇద్దరి మధ్య ఏమీ లేదని, నీకంత సీన్ లేదని ఇక్కడ ఉన్నవా మా అందరికి తెలుసు. మీరు ఎందుకు బిల్డప్లు ఇచ్చుకుంటున్నారు? ఎవరు చెప్పాడండి రష్మికి నాకేం లేదని? ఎవరు చెప్పాడు రష్మికి నాకు లేదని? లేదంటే పడి చచ్చిపోయింది రష్మి. కావాలి చూస్తారా? చూస్తాను రండి. ఒక సాగండి. రష్మి చెప్పు. కొంటాలే సాయంత్రం. చెప్పులు మార్చమని చెప్తాను చూసారా? మొన్న కొన్ని సైజ్ సరిపోలేదు అంటే వేరేది మార్చమంటుంది. అంత ప్రేమ నేనంటే. రష్మి అంటే అసలు ఏమనుకుంటున్నారు? ఏంటి ఇక్కడ చూడండి. ఎస్ 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 అంటే ఎస్ సుడిగాలి సుధీర్. మరి ఆయేసు సుడిగాలి రష్మి. ఫోన్ లో కానీ మెసేజ్లు కానీ ఏమన్నా ఉన్నాయా? ఫోన్ లో మెసేజ్ గిసేజ్ ఏంటంటే ఇదిగోండి రష్మి నేను చేసుకుని చాటింగ్. ఇదిగోండి మీ ఇద్దరు దిగిన ఫోటోలు. ఏం కనబడట్లేదే? అయిపోయింది. ఏం కనబడితే అనేక. ఈ మధ్య అమ్మాయిలు మీ వెంట పడుతున్నారంట, ఎంత వరకు వాస్తవం? కోర్స్ నేను హ్యాండ్సమ్ ఉంటాను. నా కలర్ మీరు రమ్యకి ఏదో అన్యాయం చేశారని మిమ్మల్ని కొత్తదానికి మీ వెంట పడుతున్నారట. రమ్యం కాదే శశిరేఖ. శశిరేఖ కాదండి. ఏదో మీరు కాంట్రవర్సీ అన్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నాం. మేము ఎవరికి ఏం అన్యాయం చేయలేదు. అలాగైతే రోజా గారు చేసిన కాల్కి మీరెందుకు అంతలా భయపడ్డారు? నాకెప్పుడు చేస్తారండి రోజా గారు? ఒక్క తాళి విందాం. కాల్ మేడం ఏంటి మేడం మీరు కూడా మీరు చేశారంటే సీరియస్ గానే అనుకున్నాం మేడం. ఏంటి అమ్మాయి ఎలా వచ్చిందని ఆ కాలు విని ఎండాకాలంలో కూడా ఎకరం పొలం తడిపారంట మీరు. నీ టీమ్ లో సీను బెతలా లేకపోతే రామ్ ప్రసాద్ బెతలా? అసలు ఇద్దరు ఆర్టిస్ట్ అండి. చెత్తనాయాలండి ఇద్దరు. వాళ్ళిద్దరు బెకార్గా రోడ్డు మీద కూర్చుంటే నేను రామ్ ప్రసాద్ గారిని తీసుకొచ్చారే నువ్వు స్క్రిప్ట్ రాయగలవు రాయ్, సీను గారు తీసుకొచ్చి ఈ గెటప్ ఈ మ్యానరిజం అని చెప్పని చెప్పింది నేను. లేకపోతే వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారండి? నా కాళ్ళ కింద బ్రతికారు. ఒక్క నిమిషం ఇదిగో వినండి, వాళ్ళతో మాట్లాడండి. ఎవరు? సీను రామ్ ప్రసాద్ లైన్. రామ్ ప్రసాద్ ఎందుకు చేశారండి? హలో ఏంట్రా? అరే సుధీర్ ఏమన్నారా? ఎవరా తీసుకొచ్చింది? ఎవరా రామప్రసాద్ తీసుకొచ్చింది? ఎవరా సినిమా తీసుకొచ్చింది? ఎవరా ఆర్టిస్ట్ లా? నేను రామప్రసాద్ కలిపి టీం పెట్టుకున్నా. నువ్వు ఎవరి టీంలో చేస్తా చూస్తాను. జబర్దస్త్ ఉంటా చూస్తాను నేను. ఇడియట్. ఎప్పుడు క్రాఫ్ట్ చదువుకోవడం తప్పి చేయవచ్చు నీకు ఇడియట్. ఈ తిట్లే పెద్ద క్లిట్ అయ్యేలా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఏ టీం లేదా? పోనీ వెంకీ మంకీ టీమ్ లో ఏమైనా చేస్తారా? అప్పారావు గారు మీరిద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారంట. నేను కాదు, అప్పారావే అందరికి చెప్పుతున్నారు. ఏంటి మీరు నాగబాబు గారు మా నాన్న అని అంటున్నారు కదా, ఇది ఎంత వరకు నిజం? ఒక కొడుకు తన తండ్రిని నాన్న అని పిలవడం ఈ సమాజం ఏంటంటే లోకుగా ఉంటదా? తప్ప. ఆయన మీ తండ్రి గాలే అని ఎలా చూపిస్తారు? ఏమండి ఆయన హైట్ చూడండి, నా హైట్ చూడండి, ఆయన కలర్ చూడండి, నా కలర్ చూడండి. అవును, ఏది కూడా మ్యాచ్ అవ్వట్లేదు కదా. అసలు మీరు దేనికి వచ్చారు మా షోకి? మా డాడీ ఎంత ఎంత ప్రాణం తెలుసా? వాట్సాప్ లో మెసేజ్ ఇవ్వకపోతే ఫీల్ అవుతారు. అంకమ్మ నువ్వు ఏం మాట్లాడతారా? నువ్వు ఏం పెండి ఇది డప్పల్ వెళ్ళి ఏంట్రా నువ్వు? నేను కాంట్రవర్సీ అంటే నాకన్నా కాంట్రవర్సీ నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు జరిగింది తాలు. నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ వస్తాను. ఐ లవ్ యూ. ఆడరా నీ ఇష్టం, ఆడరా ఆడరా. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ నాగబాబు సార్. గుడ్, బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ చాలా ఎక్కడికో తీసుకెళ్ళాడు ప్రసాద్. ఫైనల్ గా సుధీర్ వచ్చి కంటెంట్ ని బాగా ఎక్సైటింగ్ గా చేశాడు. చాలా బాగుంది, వెరీ గుడ్. రోజా గారు, డాఫర్ గారు బాగా ప్రాపర్టీలు న్యూస్ చేసుకున్నారు. మంచి క్వశ్చన్స్, దెబ్బలు తినే క్వశ్చన్స్ అడుగుతున్నావు. బాగుంది, సరదాగా అనిపించింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.